హలో గైస్, వెల్కమ్ టు టీఎస్ఐ ట్యూషన్స్ కడప. డియర్ స్టూడెంట్స్, మీరు అప్ టు 10th క్లాస్ స్టూడెంట్స్ మీరు వీడియోస్ చూసారు కదా. ఫిజిక్స్ సంబంధించిన 2 క్లాసెస్ నేను అప్లోడ్ చేశాను. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో బేసికలీ ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వాట్ ఈస్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అయ్యేటప్పుడు సో ఎలాంటి హీటింగ్ ఎఫెక్ట్ వస్తుంది, సో హీటింగ్ ఎఫెక్ట్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి, సో దానికి ఉన్న ఫార్ములా ఏంటి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సో బేసికలీ మనకి హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, what is the definition of electric heating effect of electric current? It is a source of energy is constantly dissipated fully in the form of heat if the electric circuit is purely resistive. సర్క్యూట్ అనేది రెసిస్టివ్ అన్నప్పుడు సోర్స్ ఆఫ్ ఎనర్జీ కాన్స్టెంట్లీ డిసిపేట్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ అ కాన్ఫిగరేషన్ రెసిస్టర్స్ ఎక్స్క్లూజివ్లీ కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ. ఆ రెసిస్టర్స్ అనేవి బ్యాటరీ కనెక్ట్ చేయడం వల్ల హీటింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో దిస్ ఎఫెక్ట్ ఈస్ కాల్డ్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో బేసికలీ మనకి ఎగ్జాంపుల్ గా ఎలక్ట్రిక్ హీటర్స్ చూస్తుంటాం కదా, అండ్ ఎలక్ట్రిక్ ఐరన్స్ కానీ అండ్ అదర్ గ్యాడ్జెట్స్ ఆర్ ఆపరేటింగ్ ఆన్ దిస్ ఎఫెక్ట్. ఎలక్ట్రిక్ హీటర్స్ ని మనం చూస్తుంటాం, అందులో కూడా ఇదే ఫంక్షన్ జరుగుతుంటుంది. అండ్ ఎలక్ట్రిక్ ఐరన్స్ మనకి ఐరన్ బాక్సెస్ ఉంటాయి కదా, సో అవి కూడా హీటింగ్ ఎఫెక్ట్ వలన ఆ ఫంక్షనింగ్ వలన జరుగుతూ ఉంటుంది. సో బేసికలీ ఇక్కడ మనం చూస్తే ఫర్ స్టడీ ఆఫ్ కరెంట్ I, the amount of heat H produced in a time t can be calculated as H is equal to V into IT. V into IT. So here H is the heat and V is the what is that potential difference, and I is the current and T is the time. T is the time. So this is called heating effect. And coming to Joule's law గురించి డిస్కస్ చేద్దాం. What is Joule's law of heating? When a current flows through a resistor, when current will take I, it through resistor will take R, heat is produced and this phenomena is called Joule's law of heating. ఏం లేదు, ఒక కరెంట్ అనేది ఒక రెసిస్టర్ గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఆ కరెంట్ అనేది I గా తీసుకుంటే అండ్ రెసిస్టర్ అనేది R గా తీసుకుంటే అది ప్రొడ్యూస్ చేస్తుంది కదా, అండ్ R రెసిస్టర్ R heat is produced and this phenomena is called Joule's law of heating. ఒక కరెంట్ అనేది ఒక కండక్టర్ లో కానీ ఏదైనా ఒక కరెంట్ అనేది మనకి ఫ్లో అవుతున్నప్పుడు, సో అందులో I అనేది కరెంట్ గా తీసుకుంటే రెసిస్టర్ R గా తీసుకుంటే వాటి మధ్య ఫ్లో అయిన తర్వాత కరెంట్ అనేది రెసిస్టర్ గుండా ఫ్లో అయిన తర్వాత మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది, హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ ఫినామినా ఈ యొక్క పద్ధతిని ఏమంటారంటే ఈ యొక్క ఫినామినా ఇస్ కాల్డ్ Joule's law of heating. This phenomena is called Joule's law of heating. What is the formula of Joule's law? Very very important. H is equal to I square RT. I square RT, where R is the resistance, T is the time and I is the current. Okay, we'll discuss one problem for here. So what is the here? 120 joules of heat produced each second in a 6 ohms resistance. Find the potential difference across the resistor. మనకి హీట్ ఇచ్చాడండి, 120 జౌల్స్ హీట్ ఇచ్చాడు అండ్ టైం కూడా ఇచ్చాడు. ఎంత ప్రొడ్యూస్ ఈచ్ సెకండ్, ప్రతి సెకండ్ కి 120 జౌల్స్ అనే హీట్ ప్రొడ్యూస్ అవుతుందంట. ఏ రెసిస్టర్ గుండా? 6 ohms రెసిస్టెన్స్ కూడా ఇచ్చాడు. అండ్ ఫైండ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద రెసిస్టర్ మధ్యలో ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ ని క్యాల్కులేట్ చేయమని. ఓకే, సో ఫస్ట్ గివెన్ డేటా నోట్ చేసుకోండి. H is equal to 120 joules and R with the 6 ohms and T with the each second means 1 second. According to Joule's law feeding, H is equal to I square RT. Therefore ఇందులో మనకి I కావాలంటే స్క్వేరింగ్ అండ్ బోత్ రూట్ అప్లై చేస్తే సో ఈ RT అనేది ఇటు సైడ్ వెళ్తుంది. I కాదుగా నాకు కావాల్సింది స్క్వేర్ రూట్ ఆఫ్ H by RT. స్క్వేర్ టూ సైడ్స్ మనం రూట్ అప్లై చేస్తే ఇది వచ్చిందండి. ఆఫ్టర్ దట్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. So H is equal to how much? 120 and R is equal to 6 and T is the 1 second. So calculate చేసుకుంటే మనకు రూట్ 20 వచ్చింది. సో రూట్ 20 కి మనం స్క్వేర్ రూట్ కట్టితే సో రూట్ 20 వాల్యూ 4.47 ఆన్సర్ కరెంట్ అనేది వచ్చేసింది. Thus the potential difference across the resistor V can be calculated as V is equal to IR. We know the Ohm's law formula, then substitute the values. Then V is equal to 4.47 into 6. Then V value is equal to 26.82 volts. ఈ వాల్యూ అనేది మనకు వచ్చింది. ఆఫ్టర్ దట్ విల్ డిస్కసింగ్ అబౌట్ అప్లికేషన్స్ ఆఫ్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. వాట్ ఆర్ ద అప్లికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో హీట్ క్రియేషన్ ఇన్ ఏ కండక్టర్ ఈజ్ అన్ అన్అవాయిడబుల్ రిజల్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. మనం ఊహించిన విధంగా సో ఇట్లా హీట్ క్రియేషన్ ఏం చేస్తుందంటే కండక్టర్ లో డిఫరెంట్ రిజల్ట్స్ అనేది ఇస్తాం. హీట్ ఈజ్ ఏ అన్డిజైరబుల్
heat is undesirable because it converts useful electrical energy into heat. ఏం చేస్తుందంటే హీట్ అనేది ఎక్కువ ఎలక్ట్రికల్ ఎనర్జీని తీసుకొని హీట్ గా కన్వర్ట్ చేస్తుంది. అండ్ ద ఎలక్ట్రిక్ లాండ్రీ, iron, electric toaster and electric oven, electric kettle and electric heater, all examples which are working on Joule's heating effect. ఇవన్నీ కూడా జౌల్స్ మీద ఎఫెక్ట్ అవుతున్నాయి. యాజ్ ఇన్ ఎలక్ట్రిక్ బల్బ్, మన ఎలక్ట్రిక్ బల్బ్ చూస్తే ఎలక్ట్రిక్ హీటింగ్ ఆల్సో is employed to produce light. ఎలక్ట్రిక్ బల్బ్ గాని ఎలక్ట్రిక్ హీటింగ్ is also employed to produce light. So bulb filament are made up of tungsten. We know the material, that is tungsten, a strong metal with a high melting point. Strong metal ఉంటుంది with high melting point ఉందండి bulb filaments కి. Okay, and bulb, the fuse used in electric circuit is another prominent application of Joule's law. మనకి ఫ్యూజ్ కూడా చూస్తుంటాం కదా, ఫ్యూజ్ కూడా మనకి జౌల్స్ లా ఎఫెక్ట్ మీదనే ఇది వర్క్ అవుతుందండి. లెట్ విల్ డిస్కసింగ్ అబౌట్ ఫ్యూజ్ వైర్. వాట్ ఈస్ ఫ్యూజ్ వైర్? A fuse wire is a wire that melts, breaks the circuit and protects the various appliances in a household connections from damage. For example, మనం ఇంట్లో మన టీవీ వాడుతుంటాం, ఫ్రిడ్జ్ వాడుతుంటాం, ఫ్యాన్ వాడుతుంటాం, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అనేవి మనం వాడుతూ ఉంటాం కదా. సో ఇందులో యూజ్ చేసేటప్పుడు సో మనకి సడన్ గా ఏదైనా హై వోల్టేజ్ కానీ ఏదైనా బ్రేక్ డౌన్ కానీ రావడం వల్ల సడన్ కరెంట్స్ అనేవి మనకి హై వోల్టేజ్ అనేది మనకి ఎంటర్ అయింది అనుకోండి మనకు హోమ్ లోకి, మనం యూజ్ చేసే ఏదైతే థింగ్స్ యూజ్ చేస్తున్నాం అప్లయన్సెస్ అన్ని కూడా ఏమైపోతాయండి, పాడైపోతాయి. సో దాని వల్ల హ్యూజ్ డ్యామేజ్ అని జరుగుతుంది కదా. సో ఆ డ్యామేజ్ ని ఓవర్కమ్ చేయడానికి, ఆ డ్యామేజ్ నుంచి మన ఎక్విప్మెంట్స్ ని కాపాడడం కోసం మనం ఈ ఫ్యూజ్ వైర్ ని యూజ్ చేస్తుంటాం. సో ఇందుకు మీకు అర్థమైపోయింది కదా, ఈ ఫ్యూజ్ వైర్ ఏమవుతుందంటే మనకి వైర్ దట్ మెల్ట్స్, వెంటనే మెల్ట్ అయిపోతుంది అండ్ బ్రేక్ ద సర్క్యూట్ లో బ్రేక్ చేసేస్తుంది. ఏదైనా హై వోల్టేజ్ కానీ హై కరెంట్స్ కానీ వచ్చినప్పుడు వెంటనే బ్రేక్ చేస్తుంది, ఫీజ్ వెళ్ళిపోతుంది. ఫీజ్ ఫస్ట్ పోవడం వల్ల ఏమవుతుంది, మిగతా ఎక్విప్మెంట్స్, కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా సేవ్ అయిపోతాయి. సో దట్ ఈస్ అ బేసిక్ థింగ్ we use fuse wire. Okay, after that we'll discussing about it protects circuit and appliances by interrupting any too high electric current flow. ఏదైనా హై కరెంట్ వచ్చింది అనుకోండి, సో మన సర్క్యూట్ లో మన హోమ్ లో కానీ ఏదైనా అన్ని థింగ్స్ వాడుతాం కదా సేమ్ పాయింట్, సో దాని నుంచి మనం ప్రొటెక్ట్ చేస్తుంది. ద ఫ్యూజ్ ఈస్ కనెక్టెడ్ టు ద డివైస్ ఇన్ సిరీస్. మనకి ఇంట్లో మనం యూజ్ చేసే కనెక్షన్ లో ఈ కనెక్షన్ లో సిరీస్ లో మనం కనెక్ట్ చేస్తామండి ఫ్యూజ్ ని. ఓకే, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ పీస్ ఆఫ్ వైర్ మేడ్ అప్ ఆఫ్ మెటల్ ఆర్ an alloy with a proper melting point as well as piece of wire made up of metal or an alloy with appropriate melting point. Okay, for example, aluminum, copper, iron and lead alloys are used to make fuse wires. Okay, ఇది ఇంపార్టెంట్ అండి. What are the materials used in a fuse wires? Aluminum, copper, iron, lead wires. Okay, lead alloys. The maximum shape current that can pass through the fuse wire increases as the thickness of the wire increases. Okay, maximum safe current that can pass through the fuse wire increases as the thickness of the wire increases. Okay, after that we'll discussing about electrical energy. What is electrical energy? We'll discussing. Okay, so because of the existence of resistance to the flow of current, work has to be done in order to maintain the flow of current. Okay, this is electrical energy. And since potential difference V is the work done to carry unit positive charge from infinity to a point. Since the potential difference V is the work done to carry unit positive charge from infinity to a point, the work done to carry the charge Q is given by W is equal to small q into capital V, but we know that I is equal to Q by T. Substitute the Q value, I value in this equation. W is equal to I into T, then V is equal to, since మనకు V is equal to IR కదా, సో I అయినప్పుడు మనం therefore W is equal to I square RT మనకు వచ్చింది. మనకు కావాల్సింది ఇన్ టర్మ్స్ ఆఫ్ రెసిస్టెన్స్ లో W is equal to I square అంటే ఏం రాసుకోవచ్చు, V into I square ఏం రాసుకోవచ్చు అంటే V by R. ఈ వాల్యూ అని సింప్లిఫికేషన్ చేసుకుంటే మనకి W is equal to V square T by R వచ్చిందండి. This work done is stored as a energy and SI unit of electrical energy is very important, joules. Okay, this is called work done. And we'll discussing about electric power. What is electric power?
The rate at which electrical energy is consumed is called electrical power. Okay, the rate అంటున్నాం, rate అంటే ఏంటంటే time. The rate at which electrical energy is consumed, electrical energy consumed is nothing but work done, is called electric power, is called electric power. The power is equal to work done by time. The power is equal to work done by time. What is the work done? Energy, electrical energy consumed means work done, and rate means time. Work done by time is called power. Power P is equal to W by T, and P is equal to, we know the formula W V square by R. We know the formula, that will be T, here T cancel, then V into I square R, and P is equal to V square R, and P is equal to VI. That is a formula. And SI unit of the electric power is watt, and electric power unit అంటే power, watt. And example we discussing one example here. An electric bulb is connected to a 230 volts generator. An electric bulb is connected to a 230 volts generator. The current is 0.75 amps. What is the power of the bulb? Power, bulb యొక్క పవర్ ని అంటే వాటేజ్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయమంటున్నాం. ఓకే, సో we have the V is equal to 30 volts and I is equal to 0.75 amps, and there is the power calculated as P is equal to VI formula. So V value how much? 230, and I value how much? 0.65. Therefore ఈ రెండు క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి 172.5 వాట్స్ అనేది మనకి పవర్ అనేది వచ్చింది. This is called power formula. After we'll discussing about calculation of power per household electricity. మనం ఎంత ఇంట్లో యూజ్ చేస్తున్నాం, మన ఇంట్లో యూజ్ చేసే ఎనర్జీ ఎంత ఉంటుందని మీరు ఎన్ని రోజులు ఆలోచన చేస్తుంటారు కదా, అది ఎలా ఈరోజు చూద్దాం. చూడండి, ద కమర్షియల్ యూనిట్ ఫర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్ ద కిలో వాట్ అవర్. మనం యూజ్ చేసే పవర్ ఏంటంటే కిలో వాట్ అవర్ పవర్, కిలో వాట్ అవర్. సో 1 కిలో వాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 1 2 3 4 5 6 7 ఒకట్లు 10 100 1000 10,000 లక్ష 36 lakhs joules. 36 lakhs joules, that is called 1 kilowatt hour is equal to 3.6 into 10 power of 6 joules. ఓకే, ఇంత పవర్ అనేది యూజ్ చేస్తున్నాం. 1 kilowatt hour లో ఇంత జౌల్స్ హీటర్, ఇంత జౌల్స్ అనేది యూజ్ చేస్తున్నాం. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కన్స్యూమ్డ్ ఇన్ హౌస్హోల్డ్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ యాజ్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ electricity consumed in a household is equal to number of kilowatt hour. ఏం చేయాలి? టోటల్ కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ is equal to టోటల్ యూనిట్స్ ఇంటూ కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇది మనం క్యాలిక్యులేట్ చేసుకొని మన ఇంట్లో ఎంత ఎనర్జీ యూజ్ చేస్తున్నారు అనేది మనకి క్యాలిక్యులేట్ చేసి, మీకు యూజ్ చేసే కరెంట్ బిల్స్, యూజ్ చేసిన కరెంట్ తర్వాత మీకు మంత్లీ కరెంట్ బిల్స్ వస్తాయి కదండి, దానిలో క్యాలిక్యులేట్ చేసి మీరు ఎంత యూనిట్స్ అనేది, ఎంత యూనిట్లు అనేది యూజ్ చేస్తారో మీకు ఎంత అమౌంట్ అనేది ఈ పరంగా మనకి టోటల్ కాస్ట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు. టోటల్ యూనిట్స్ మీరు ఎంత అయితే యూనిట్ చేసుకున్నారో ఆ టోటల్ యూనిట్స్ ని కాస్ట్ పర్ యూనిట్, ఒక్కొక్క యూనిట్ కి ఎంత అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకొని మీకు టోటల్ కాస్ట్ ఇచ్చేస్తారు. ఆ కరెంట్ బిల్ లో ఉండేది అదేనండి. ఓకే, సో ఇంతటితో మీకు ఫిజిక్స్ లో ఎలక్ట్రిక్స్ సంబంధించినటువంటి ప్రతి టాపిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో మీరు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే, మీరు ఒకవేళ కొత్తగా మన యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నారో, ఎవరైతే ఫిజిక్స్ విషయంలో నేర్చుకోవాలనుకుంటున్నారో, సో వారికి మన వీడియో షేర్ చేయండి. సో మీరు చేసే సపోర్ట్ అనేది నాకు చాలా యూజ్ అవుతుందండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం అంటే మన TSI ట్యూషన్స్ కడపని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.